ఓం శ్రీ మాత్రే నమః. హనుమంతుని జయంతి రోజున హనుమంతుని పూజా విధానం మరియు ఏ పరిహారాలు చేయటం వలన మనకున్న దోషాలన్నీ పోతాయి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. తన భక్తుల కోరికలను తీరుస్తూ కొండంత అండగా ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచార్యుడు కాబట్టి హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనలో చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవారు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారిని తాకకూడదు. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దైవ విగ్రహాలను ముట్టుకుంటే దేవతా విగ్రహాలు అపవిత్రం అవుతాయట. భక్తిపూర్వకంగా దేవునికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోవటం, వాటిని చేయకూడదు. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాము. అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణాలు చేయకూడదు. ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ మనసులోని కోరికలు తప్పక నెరవేరుతాయి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసి నరక బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వలన నరక బాధల నుండి విముక్తి కలగటమే కాకుండా దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవాలయం వెనుక భాగాన అస్సలు ముట్టుకోకూడదు. హనుమంతుని ఆలయంలో గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు. కాబట్టి హనుమంతుని దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. ఆంజనేయ స్వామి పాదాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల క్రింద అణిచివేస్తాడట. కాబట్టి పొరపాటున కూడా హనుమంతుని పాదాలను ముట్టుకోకూడదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం హనుమంతుడికి 21 అరటిపండ్లను నివేదించి ఆ అరటిపండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఇలా 3 మంగళవారాలు చేసినట్లయితే అప్పుల సమస్యలు తీరిపోతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. తప్పకుండా 11 తమలపాకులైనా సరే తీసుకువెళ్ళాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించినట్లయితే అనంతకోటి పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది ఒక గోత్రం పేరు మాత్రమే చెబుతారు. కానీ అర్చన చేయించుకునేటప్పుడు మీ గోత్రం పేరుతో పాటు నక్షత్రం పేరు కూడా చెప్పాలి. మీ ఇంటి పేరు అలాగే నక్షత్రం పేరు చెప్పాలి. అప్పుడు మాత్రమే మీ అర్చనలకు పుణ్య ఫలితం దక్కుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదివితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఒక 40 రోజుల పాటు హనుమాన్ చాలీసాను చదవండి. మీ జీవితంలో అనుకోని మార్పులు అనేది జరుగుతాయి. అంతేకాకుండా హనుమాన్ చాలీసాను పఠించటం వలన ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టకూడదు. అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఎంగిలి చేతిని తల మీద రాసుకోకూడదు. అలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు తమలపాకులు తీసుకువెళ్ళటం అస్సలు మర్చిపోవద్దు. ఇక గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ముందుగా ఇంట్లోకి ప్రవేశించి తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది. మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలన్నా, మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలన్నా ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతునికి ఇష్టమైన వడమాలను సమర్పిస్తే మీ సొంత ఇంటి కల త్వరలో నెరవేరుతుంది. ఇక వివాహమైన ఆడవారు ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది.
ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సింధూరం పెట్టుకుని దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్ళు శుభ్రం చేసుకుని దేవాలయానికి వెళ్ళాలి. కాళ్ళు శుభ్రం చేసుకుని దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప ధ్వజస్తంభం నీడ మన శరీరంపై పడకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంగళవారం మరియు శనివారాల్లో తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈ 2 వారాల్లో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరతాయి. మంగళవారం ఇంట్లో పూజ చేసేవారు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం ఉప్పు తింటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు. విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం నవగ్రహాలలో కుజునికి అభిషేకం చేస్తే రుణబాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కొలువై ఉంటారు. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలి అంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు దానం చేయండి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.